పెళ్ళయిందా? ఒకసారి మా అమ్మ నాయన చేశారు, రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. రెండోసారి పక్కింటి వాళ్ళు చేసేది ఏంది? అంటే మన గమ్మునుండే క్యారెక్టర్ కాదులేండి సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా. వద్దులేండి, ఇద్దరితోటి ఆగలేక వస్తుంటా మళ్ళీ మూడు నాక అనుభవం. దేంట్లో అసలు నీ పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేంద్రా? నేను ఆడ ఏం లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ. హలో ఫ్రెండ్స్, మీరు కూడా నెలకి 60 నుంచి 1,00,000 దాకా సంపాదించాలనుకుంటున్నారా? అలా అయితే ఏదైనా ఉద్యోగం ఉంటే చెప్పండి రా. అలాంటిది ఖాళీగా ఉండలేక కార్ కొందాం అనుకుంటున్నారా? మరి డబ్బులు? అనుకునే దానికి డబ్బులు ఎందుకురా? ఏం చదువుకున్నావా? బిఏ, బిఎస్సి, ఎంఏ, ఎంఎస్సి. చూస్తాను అలా కనపడతాను కానీ 7th ఫెయిల్, 6th పాస్. అబ్బా, భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? పైసలు తెస్తావా? రాలే, టైం బ్యాడక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళీ పైసలు ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది, రాగానే ఇస్తాక్క. రేయ్, ఈరోజు మీ స్కూల్ టీచర్ నాకు కాల్ చేసిందిరా. మంచి ఆటగాడివే. కాదురా, నువ్వు ఫెయిల్ అయ్యావని ఫోన్ చేసింది. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది నాన్న, తెలుసురా. ఎలాగా? నువ్వు కుక్కవని. నీకు ఉద్యోగం కంటే క్రమశిక్షణ చాలా అవసరం. అవును అంకుల్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేను మీ నాన్నలా మంచివాడిని కాను. తెలుసు అంకుల్. నా ఉద్దేశం అది కాదు అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచి. హలో మామా, చిన్న హెల్ప్ రా. వీడు హెల్ప్ అంటున్నాడు అంటే ఖచ్చితంగా డబ్బులు అడగడం కోసమే ఉంటది. ఏం చేద్దాం? ఐడియా. అరే మామ, అర్జెంట్గా 2,000 ఉంటే పంపిరా, అవసరం ఉన్నాయి. ఇంత టాలెంటెడ్ ఉన్నా. రాత్రి మెడ పట్టేసింది. అమ్మయ్య, సెట్ అయిపోయింది. మా అల్లుడు సెట్ చేసేసినాడు. ఏంటి అల్లుడు మెసేజ్ పెట్టి డిలీట్ చేసావు? అదే మామా, అమౌంట్ కోసం. ఓస్ అంతేనా? అయితే ఫోన్ కూడా కట్ చేయి. ఓ పైనున్నవాడా, నన్ను కొంచెం కోటీశ్వరుని చెయ్యయ్యా. పైనున్నోడే 300 కూలి పని చేస్తున్నాడు. జాబ్ లేనప్పుడేమో ఆంతోనో వీంతోనో అందరితోనో అప్పులు చేశా. ఇప్పుడేమో లోన్ రికవరీ ఏజెంట్ గా జాబ్ వచ్చింది. నాకు వచ్చిన లిస్ట్ అన్ని చెక్ చేస్తే అందరు నాకు ఇచ్చిన అప్పులోళ్ళే ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళని ఎట్లా అడగాలా, ఎట్లా వసూలు చేయాలా? జగనా, మీ స్కూల్లో అంతకంటే ఎవరు బాగా చదువుతారు? అప్పులోళ్ళకు నేను అప్పట్ల గడుతూ వీళ్ళే నా దోస్తులు. వీడేనా ఇంకా ఉన్నారా? లేలే, ఇంకా ఉన్నారు, కానీ నాతో కొడుకుని తిరుగుతారు. వీళ్ళిద్దరు మాత్రమే. మీరు ఎన్ని గంటలకు పడుకుంటారు? బుక్ ఎత్తుకుంటే 9 గంటలకి, ఫోన్ పడుకుంటే 3 గంటలకి.